So hey hi guys, this is Govind Rathod. సో యాక్చువల్లీ ఈ వీడియో ఏంటి అని అంటే బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరెవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఇప్పుడు వరకు వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు, ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. ఏంటి అని అంటే బిగ్ బాస్ సీజన్ 8 వరకు కేవలం యూట్యూబర్స్ ని, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ని, సెలబ్రిటీని ఇలాంటి వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 9 లో వచ్చేసి మనలాంటి ఒక కామన్ మ్యాన్స్ కి తీసుకునే అవకాశం వచ్చింది. నిన్న వచ్చిన అప్డేట్ లో ఏంటి అని అంటే నాగార్జున సార్ గారు చెప్పారు మనకు అంటే రీల్స్ చేసిన వాళ్ళైనా సరే, రీల్స్ చేయని వాళ్ళైనా సరే, అసలు యూట్యూబర్స్ అయినా, యూట్యూబర్ కాకపోయినా ఎవరైనా సరే, అలా మనకు ఎవరైనా సరే దాంతో సంబంధం లేదు. ఒక కామన్ మ్యాన్ అయినా సరే. సో బిగ్ బాస్ సీజన్ 9 లో వెళ్ళాలి అని ఒకవేళ మనకు ఉంటే మనం ఎలా వెళ్ళొచ్చు అని ఈ ప్రాసెస్ నేను క్లారిటీ చెప్తాను. చూడండి ఏంటి ఏం చేయాలి అని అంటే, ఒకవేళ మీరు బిగ్ బాస్ లో వెళ్ళాలి అని ఒకవేళ మీకు అనిపించినా, మీకు ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా ఓకే, వెళ్ళొద్దు అని అనుకున్నా కూడా మీ ఫ్రెండ్స్ కి వీడియో చూపెడితే వాళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి అని అంటే ఒక 2 నుంచి 3 మినిట్స్ లోపు ఒక వీడియో అనేది క్రియేట్ చేయండి. అంటే నార్మల్ గా ఇక్కడ ఇలా నాలాగా ఇలా నిలబడి వీడియో క్రియేట్ చేస్తారా, లేకపోతే మీరు ఒక రీల్ చేస్తారా, లేకపోతే కొత్తగా యూనిక్ కంటెంట్ క్రియేట్ చేస్తారా, ఎట్లా చేస్తారో మీ ఇష్టం. ఎలా చేస్తారో అనేది నేను చెప్పను. మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి, మీకు నచ్చినట్టు చేయండి. కానీ ఆ వీడియో ఎలా ఉండాలి, ఎండ్ వరకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే ఆ వీడియో చూస్తే ఎమోషనల్ గా చేసినా సరే, ఎట్లా చేసినా సరే, ఆ వీడియో చూసిన తర్వాత నాగార్జున సార్కి వీడియో బాగుంది, వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనిపించేలాగా వీడియో చేయాలి. సో నాగార్జున సార్ ఏం చెప్పారంటే, సో మిమ్మల్ని నేను ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 లో తీసుకుంటాను, కానీ ఒక 2 నుంచి 3 మినిట్స్ లోపు ఒక వీడియో తీసి నాకు అప్లోడ్ చేయండి. ఆ వీడియో నాకు నచ్చితే మీకు 100% దీంట్లో తీసుకుంటా అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చాడు. సో అది ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఏంటి, ఎలా అప్లోడ్ చేయాలి అంటే, సో గూగుల్ అయినా క్రోమ్ అయినా ఓపెన్ చేసి సో bb9.geohotstar.com అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ లోపల, కావాలంటే నేను స్క్రీన్ పైన పెడతాను, ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అడుగుతుంది, మెయిల్ ఐడి అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో అవన్నీ పెట్టేసి మొబైల్ నెంబర్ తోని వెరిఫై కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ తోని వెరిఫై చేసుకున్న తర్వాత కింద మనకు చూస్ ఫైల్ అని చూపిస్తుంది. అక్కడ మీరు చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసి కింద ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక వస్తుంది. కావాలంటే మీరు దానికి స్క్రీన్ షాట్ కూడా కొట్టుకోండి. సో ఇది చేసిన తర్వాత మీ ఎంతమంది అయితే పంపిస్తారో ప్రతి ఒక్కరిది వాళ్ళు చూస్తారనమాట. చూసిన తర్వాత వాళ్ళు అంటే మనం చూసిన తర్వాత బిగ్ బాస్ లో ఎంత కంటెస్టెంట్స్ కావాలో అంత కంటెస్టెంట్ ని చూస్ చేసుకుంటారు. ఎంతమంది వీడియోస్ అయితే వాళ్ళకి నచ్చేదో దాంట్లో 15 మెంబర్స్ అయినా వాళ్ళకి ఎంతమంది కంటెస్టెంట్స్ కావాలో దాన్ని బట్టి ఆ వీడియోని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ బిగ్ బాస్ సీజన్ లో ఇచ్చే అప్డేట్ ఇదన్నమాట. కానీ ఖచ్చితంగా మేము అందరికి ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకుంటాము, సెలబ్రిటీస్ ని తీసుకుంటామని ఈ బిగ్ బాస్ 9 లో అనేది రూల్స్ అనేది పెట్టలేదు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో కేవలం మనలాంటి నార్మల్ పర్సన్స్ అయినా వెళ్ళడానికి అవకాశం అనేది వచ్చింది. దానికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వెళ్ళే వాళ్ళు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నార్మల్ గా మీ ఫ్రెండ్స్ కానీ సరే ఖచ్చితంగా పంపండి, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది వీడియో. సో దీని తర్వాత ఆ వెబ్సైట్ లో చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాను కదా. దాని తర్వాత ఒకవేళ మేము సెలెక్ట్ అయినామా లేదా, లేకపోతే మాకు కాల్ వస్తుందా, లేకపోతే మేము ఎట్లా తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాము. సో వీడియో చూశారు కదా, సో ఒక లైక్ చేసుకోండి, ఒక చిన్నగా మీకు వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి. సో ప్లీజ్ ఎందుకంటే వీడియో మీకు ఖచ్చితంగా మీకన్నా మీ ఫ్రెండ్స్కి అయినా ఉపయోగపడుతుంది నేను అనుకుంటాను కాబట్టి సో ఒక సబ్స్క్రైబ్ కూడా ఒకటి చేయండి. సో ఓకే బాయ్, నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.